డెవలప్మెంట్ లేదని కాదు, వెల్ఫేర్ లేదని కాదు. డెవలప్మెంట్ కళ్ళ ముందు కనబడుతుంది కదా. తెలంగాణలో అయిన డెవలప్మెంట్ లాస్ట్ 10 సంవత్సరాల్లో కరెంటు కోతలు, తెలంగాణ వచ్చే ముందు ఎట్లా ఉండే కరెంటు కోతలు, సరే అది కొంటున్నారో ఎక్కడి నుంచి చేశారో, అప్పులు చేశారో, 80,000 కోట్ల అప్పులు చేశారో అది వేరే సంగతి. 80,000 కోట్ల అప్పులు చేసినా సరే నీకు అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది ఏంటంటే కరెంట్ వచ్చిందా లేదా కదా. అంతకుముందు ఎన్ని కరెంటు కోతలు ఉండే తెలుసు కదా. విద్యుత్ నుంచి మొదలు పెడితే ఇన్వర్టర్ల గిరాకీ, ఇప్పటికి కూడా కనురెప్పవాల్సిన కరెంటు పోని సిచ్యువేషన్ అటు అగ్రికల్చర్ వ్యవసాయానికి ప్లస్ గృహ అవసరాలకి. దీనిలో రకరకాల కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నార్త్ సౌత్ గ్రిడ్ కంప్లీట్ చేసింది. దాని ద్వారా నార్త్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయగలిగాం. సౌర విద్యుత్ విపరీతంగా పెరిగింది. ఇవేం క్యాలిక్యులేషన్స్ ఉన్నా జనాల కామన్ మ్యాన్ కి ఇవన్నీ పట్టదు. కరెంటులో తేడా కనబడింది సమైక్య రూల్లో, కేసీఆర్ రూల్లో. ఇక డెవలప్మెంట్, హైదరాబాద్ మనం ఇటు కాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి పోతే ఇది భారతదేశమా ఇంకా వేరే ఏ దేశంలో ఉన్నామా అన్న డెవలప్మెంట్. ఆ క్రెడిట్ మనం కేటీఆర్ కి ఇవ్వాలి. కేటీఆర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ముందు పంచాయతీరాజు, తర్వాత ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేసి ఈ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ మొత్తం రూపాన్ని మార్చేశారు. SRDP అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి చాలా ఫ్లైఓవర్స్ కట్టేసి కొత్తగా. ఎందుకంటే ఇంతకుముందు ఫ్లైఓవర్ అంటే కేసీఆర్ భాషలో చెప్పాలంటే గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టు ఉండేవి. అటు ఇప్పుడు నారాయణగూడ ఫ్లైఓవర్ మీరు చూడండి, లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్ చూడండి, ఒక 2 వెహికల్స్ కూడా పోవు. కానీ విశాలమైన ఫ్లైఓవర్స్ చాలా టైమ్లీ కంప్లీట్ చేశారు, చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు టోలీ చౌకీ ఫ్లైఓవర్ అయినా, ఇప్పుడు అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎన్ని ఐకియా దగ్గర అయినా అవన్నీ కూడా ట్రాఫిక్ జామ్స్ కానీ, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కానీ, SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ హైదరాబాద్ సిటీలో మొన్న మొత్తం తెలంగాణ మొత్తం ఓడిపోయింది కదా బీఆర్ఎస్. కానీ హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ ఒక్క చోట కూడా ఓడిపోలేదు. మధ్యలో టీఆర్ఎస్ గెలిచి ఒక ఇబ్రహీంపట్నం ఒకటి, అదే అవుటర్ HMDA పరిధిలోని ప్రాంతం. బట్ GHMC ఏరియాలో అవుట్ రైట్ గా కొట్టేశారు. ఒక గోషామాల్ సీట్ ఎట్లాగో బీజేపీకి వస్తుంది అక్కడ. అది కాకుండా మిగతా అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచింది. దానికి కారణం ఏంది? డెవలప్మెంట్. ఆంధ్ర ఓటర్లు ఎవరైతే కేసీఆర్ ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారో ఆంధ్ర ఓటర్లు స్వాగతించారు. ఎందుకంటే ఆంధ్ర ఓటర్స్ కానీ, నార్త్ ఇండియన్ ఓటర్స్ కానీ హైదరాబాద్ లో వాళ్ళ అభివృద్ధిని చూశారు కాబట్టి గెలిపించారు. సో డెవలప్మెంట్ లో, వెల్ఫేర్ విషయంలో కేసీఆర్ కు వంక పెట్టడానికి ఏమీ లేదు. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు చెప్పినవి చెప్పనివి అన్ని కూడా చేశారు. ఏవి? కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ ఎన్నికల ముందేం చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఒకటి 2014లో చెప్పారు, కానీ చెప్పిందేమో కంప్లీట్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ పూర్తి స్థాయిలో లేదు. 1 లక్ష 2 లక్షల ఇళ్ళ వరకు కట్టారు. కొన్ని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఇటువంటి కాన్స్టిట్యున్సీలో, పోచారం శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీలో, ఇటువంటి కాన్స్టిట్యున్సీలో మాత్రమే కట్టారు తప్ప మిగతా చోట్ల కట్టలేదు. కానీ ఎన్నికల్లో హామీ ఇవ్వని మిషన్ భగీరథ ఒకటి కంప్లీట్ చేశారు. వాటర్ సంబంధించి నిజంగా టీఆర్ఎస్ ను సరే బిందెల కోసం బిందె పట్టుకొని మహిళ రోడ్డు మీద కనబడకూడదు అన్నారు. కనబడిన సిచ్యువేషన్ వచ్చింది కదా 10 సంవత్సరాల్లో. మనం కళ్ళారా చూసాం కదా. వాటర్ స్కేర్సిటీ అన్నది లేని సిచ్యువేషన్ చూసాం కదా, హైదరాబాద్ లో అయినా, రూరల్ ఏరియాస్ లో అయినా. మొదటి 2 సంవత్సరాలు విపరీతమైన కరువు, 2014-15లో విపరీతమైన స్కేర్సిటీ. సో ఈ వాటర్ స్కేర్సిటీ రావడంతో అటు పంటలకు వర్షాలు, నిజానికి 2016 నుంచి 2023 వరకు వర్షాలు బంపర్ గా పడ్డాయి. 2014-15 ఫుల్ డ్రాట్ ఇయర్స్, ఫుల్ కరువు సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డాయి. సో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది కేసీఆర్ పాలనలో. అంతా మంచి జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజకీయాలు మాత్రం ఇంకా కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. డెఫినెట్ గా అంటే కేసీఆర్ అన్నది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ తోనే సాధ్యమైందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ 100కి 200%. నేను ఢిల్లీలో ఉండి చెప్తున్నాను, సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఇవ్వడంలో సాధ్యమైంది. కేసీఆర్ వల్ల సాధన సాధ్యమైంది. ఇద్దరు ఇప్పుడు సరే అడిగే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ 35 రాజకీయ పార్టీలను ఒప్పించారు, కాంగ్రెస్ తో సహా అన్ని. ఇప్పుడు బీజేపీ అన్ని పార్టీలు తన లైన్ లోకి తెచ్చుకోగలిగారు. తెచ్చిన తర్వాత లాస్ట్ మినిట్ లో బిల్ పాస్ కాకపోతే, బిల్ పాస్ కావడంలో సోనియా గాంధీ ఎంత, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఎంత, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఎంత వ్యతిరేకంగా చేసినా సరే బిల్ పాస్ అవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ కంట్రిబ్యూషన్ మనందరూ తెలుసు. 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఎన్నిసార్లు రాజీనామా చేశారో లెక్కనే లేదు తెలంగాణ రాష్ట్రం కోసం. అంతకుముందు తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం నుంచి ఆయన పాఠాలు నేర్చుకొని అది విరమణ, అటువంటి
సిచ్యువేషన్ రాకూడదని చేశారు. సో తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని ప్రబలంగా మెజారిటీ జనం విశ్వసిస్తున్నారు. 50% కంటే ఎక్కువ విశ్వసిస్తున్నారు.